మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందరి దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట ఎంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే
ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు
పుష్పగుచ్చం ఇచ్చి స్టేజ్ మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారిని రాజేశ్వరి మేడం సార్ ఒక్క నిమిషం అలాగే మంగతా మేడం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. జూనియర్ గారి తిరుపతిరావు వెంకటేష్ అందరూ కూడా స్టేజ్ మీద కూర్చోవాల్సిందిగా కోరుచున్నాము. జోస్ అలాగే మేడం చూడాలి. పల్లవి టీచర్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణ అలాగే విజయలక్ష్మి కార్యక్రమాన్ని మేడం చూడండి. ఓకే. డాక్టర్ శ్రీరామ్ అనే వ్యక్తి ఒక 2 years బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ లో అకాల మరణం చెందారు. అలాగే యామిని చిక్కిపోరు యామిని ఆమె కూడా అకాల మరణం చెందడం జరిగింది. అలాగే మన సార్లు మన సోషల్ అందరూ లేచి మౌనం వహించాల్సిందిగా కోరుచున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షేక్ మీరా సాహెబ్. నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీ అందరితో పాటు చదువుకున్నాను. 7వ తరగతి తర్వాత నేను కొన్ని అనువైన కారణాల వల్ల నేను చదువుకోలేకపోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నడుపుతున్నాను. నాకు 2 పిల్లలు. నా పిల్లలు క్షమ్యం. నా పిల్లలు ఇద్దరు 6th క్లాస్ ఒకళ్ళు, 5th క్లాస్ ఒకళ్ళు చదువుతున్నారు జగ్గేపేట నాగార్జున స్కూలు. ఫ్రెండ్స్, ఇది నా బయోడేటా. ఇన్ని సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకోవడానికి చాలా శ్రమించి కొంతమంది ఉన్నారు చేశారు. అందరికీ ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా సార్లందరికీ కూడా పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇప్పుడు బొడ్డు నాగలక్ష్మి. నేను 10th వరకే చదువుకున్నాను. గుంటూరులో మ్యారేజ్ అయింది. మా పిల్లలు మీనాక్షి, అజయ్ కుమార్, రంధ్ర. మా వారు కరెంట్ పని చేస్తారు, నేనేమో ఇంట్లోనే హౌస్ వైఫ్. అమ్మాయి ఇంటర్మీడియట్ 2nd year కంప్లీట్ అయిపోయింది. ఎవ్వరూ నమ్మట్లేదు చెప్తుంటే, కొంచెం మీరే నమ్మండి. ఇంటర్మీడియట్ 2nd year కంప్లీట్ అయిపోయింది. ఎంసెట్ కోచింగ్కి వెళ్తుంది. నమ్మండి ఫ్రెండ్స్ కొంచెం. మా అబ్బాయి ఏమో 10th క్లాస్కి వచ్చాడు, నాలాగే చాలా సైలెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఈ మీటింగ్ కోసం ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడ్డారు, ముఖ్యంగా జెంట్స్. వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. పిల్లల వచ్చిన మాస్టర్లకి, టీచర్లకి కూడా పాదాభివందనం. సీతారామయ్య. నేను 7వ తరగతి దాకా చదువుకున్నాను. తర్వాత మానేశాను. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ చేస్తున్నా ప్రెజెంట్గా. నా భార్య రాధిక, నా పిల్లలు వెన్నెల, విష్ణుప్రియ. How are you? I am Meghal Krishnaveni. Hi teachers. పాదాభివందనం. సిక్స్త్ క్లాస్ పాప, నైనిక 5th క్లాస్. నేను జాబ్ చేస్తున్నాను, శ్రీనిధి ప్రెస్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. నా బయోడేటా జాన్ పాషా. నీ డిగ్రీ దాకా కంప్లీట్ చేశా. ఇప్పుడు ప్రజెంట్ అరుణాచల్ ప్రియాస్మెంట్లో స్టోర్ ఇన్ఛార్జ్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం. ఫ్యామిలీ ఇప్పుడు ప్రజెంట్ రాలేదు, హైదరాబాద్లో ఉన్నారు. థ్యాంక్ యూ అందరూ ఈ కార్యక్రమం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీలతాని. నేను
ఇప్పుడు నేను ప్రజెంట్ జగ్గేపేటలోనే ఉంటున్నాను. మా హస్బెండ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ షాప్లో చేస్తాడు. నాకు ఒక బాబు, తను తపోవన్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. మీరు చాలా కష్టపడ్డారు, ఎందుకంటే 19 ఇయర్స్ తర్వాత చాలాసార్లు చాలా ప్రాసెసింగ్ చేసి ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ఆగిపోకూడదు అని చెప్పేసి చాలా కష్టపడ్డారు అందరూ. సో అందరికీ థ్యాంక్స్ టు ఆల్. మేడం, టీచర్స్ అందరూ థ్యాంక్స్ టు ఆల్. అందరికీ నమస్కారం. నెక్స్ట్ చెప్పాలనుకుంటున్నారా? జుజువరపు మధుబాబు నా పేరు. మా మిస్సెస్ శృతి. ఇక్కడ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పిల్లలు ఇద్దరు పాపలు బాబు, స్పందన, కావ్యశ్రీ, జశ్వంత్. నా పేరు బాలిబోయిన సుధాకర్. నేను మొబైల్ షాప్ నాది. ఇప్పుడు మా వైఫ్ శైలజ. నాకు మీ అందరినీ ఇక్కడ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆదర్శంగా వివాహం చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మేము హైదరాబాద్లో ఉంటాం. హౌస్ వైఫ్. చూడమ్మా. సార్ ఒక్క నిమిషం. చేస్తున్నారు వాళ్ళకి వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు మాస్టర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు పాతకోటి శ్రీనివాసరావు. నేను డిగ్రీ కంప్లీట్ చేశా. నేను ప్రజెంట్గా అయితే కిరాణా షాప్ నడుపుతున్నా. మా మిస్సెస్ పేరు మానస. 2 అమ్మాయిలు, సాత్విక, చిన్న. దయచేసి ఫ్రెండ్స్ చెట్ల కింద ఉండొద్దు, స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్ ముందుకు రా. రామకృష్ణ వచ్చే స్టేజ్ దగ్గరికి వచ్చి. నేను 10th వరకు చదువుకున్నాను ఇక్కడ. తర్వాత ఇంజనీరింగ్ చేశాను. నేను ఎన్పిసిలో వర్క్ చేస్తున్నాను, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మా హస్బెండ్ బ్యాంక్లో వర్క్ చేస్తారు. నాకు ఒక బాబు 20 months. చాలా బాగా చేశారు. అబ్బాయి చాలా బాగా కష్టపడ్డారు. అండ్ చాలా థ్యాంక్ యూ సార్, అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. పేరు రామాచారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీచర్స్ అందరికీ పాదాభివందనం. మా భార్య పేరు సరళ. నాకు 2 పాపలు. నేను చేసేది కార్పెంటర్ వర్క్. మా వైఫ్ సరళ. సరే అరే చిన్న
చూడు రైట్ చూడాలి. ఓకే. ఇద్దరు పిల్లలు నన్ను ఈ ఊరే ఇచ్చారు. నేను గండ్రాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎఫ్ఎన్ఓగా చేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. సాకి చాలా థ్యాంక్స్ మేడం. ఆల్ ఆఫ్ యూ టీచర్స్కి మాస్టర్కి నా పాదాభివందనాలు. మా వైఫ్ దివ్యశ్రీ వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఒకసారి వచ్చి మాస్టారు అసలు బస్తాలు తింటున్నాడండి, ఇది ఎలాగైనా కంట్రోల్ చేయండి అంది. బాబాయ్ తింటున్నాడు ఇప్పుడు, నీ భయం బాగుంది. ఇక అప్పుడు ఏం చేసామంటే గట్టి కోపడ్డాను, మానేశాడు. తర్వాత నెల తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారు బడికి వచ్చి మాస్టారు పదాలు మానేశాడు కానీ ఇంకోటి తింటున్నాడండి. ఏంటమ్మా అన్న కారం తింటున్నాడండి. ఏంటమ్మా కారం తింటున్నాడంటే ఏంటో అని అడిగిందంట వాళ్ళ అమ్మగారు. పాపం సోమేశ్వర్ మీద కోపం రావారు ఉంటే కారం ఏం తింటున్నారా, ఏం తింటున్నా ఆవిడ పాపంతో. రెడీమేడ్ షాపు జగ్గేపేట. మా వైఫ్ దివ్యశ్రీ. ఇక్కడ వచ్చిన టీచర్స్కి మాస్టర్స్కి అందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఇది సక్సెస్ కావడానికి చాలా హ్యాపీగా ఉంది. టీచర్స్ కూడా అందరూ వచ్చారు, సంతోషంగా ఉంది. వైశాలి. వేదికలు అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఏమి చేయట్లా, హౌస్ వైఫ్. ఇప్పుడు జరుగుతున్న మన ఇండియా మొత్తంలో పహల్గామ్లో జరుగుతున్న భారతీయ సోదరులందరికీ చనిపోయిన వారికి నివాళులు అర్పించాలని 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది పర్యాటకుల్ని పాకిస్తాన్ సైనికులు కొంతమందిని చంపేశారు. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ కోసం మౌనం పాటించారు. బాయ్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వైశాలి గారు. నెక్స్ట్ చల్లా రామకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, చల్లా రామకృష్ణ. నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను డెలైట్లో, హైదరాబాద్. సో మై వైఫ్ వర్కింగ్ యాజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది మా వైఫ్. సో నాకు 2 ఆడపిల్లలు. మరిపల్లి సూర్యనారాయణ. మాది ఫర్నిచర్ షాప్ మేడం. వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ నా పాదాభివందనం చేసుకుంటాను. ఫస్ట్ నా పేరు రవికుమార్ అండి. నేను హైదరాబాద్లో లాట్ మొబైల్స్ కంపెనీలో ఆడిటర్గా చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి మన ఊరు మనబడి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఆడిటర్గా చేస్తున్నాను. వికారాబాద్ డిస్టిక్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ప్రజెంట్ అయితే సింగిల్గానే ఉన్నాను ఇప్పటి వరకు. మీకు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ నజియా బేగం అండి. నేను 9th వరకే చదివాను వీళ్ళతో పాటు. అయినా వీళ్ళు నన్ను బుక్ పెట్టి పంపించారు. అందరికీ థ్యాంక్స్. మా బాబు పేరు ఎలక్ట్రీషియన్ సార్. జగ్గేపేట సార్. వీళ్ళ దగ్గరే అందరూ చూసారు. మాటలు కూడా రావడం లేదు చెప్పడానికి. నా పేరు కోటరామాదేవి. హస్బెండ్ రామకృష్ణ. నాకు ఒక బాబు, తన పేరు అద్విక్ రామ్. ముందుగా వేదంగా అలంకరించిన సంస్కృతి మేడమ్స్తో నా పాదాభివందనాలు. మై నేమ్ ఈస్ జి నాగేంద్ర బాబు. మా వైఫ్ గుండెపైన నవిత. మా పిల్లలు మోక్షిత్, మోహిత్.
Mokshit Mohit. I am present working in Cholmandalam Finance Housing Loans. My wife, housewife. ఓకే. పేరు ఎరంశెట్టి తిరుపతిరావు. మేము రాంచపేట నుంచి 6th to 10th వరకు అక్కడ చదువుకున్నాం. చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. 20 సంవత్సరాలు దాటింది కాబట్టి మనం ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ, మా వైఫ్ పేరు వచ్చేసి లావణ్య. నాకు 2 పిల్లలు. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి హ్యాపీగానే ఉన్నాం. ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. బ్యాచిలర్సా? బ్యాచిలర్. పల్లవి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నా మ్యారేజ్ పల్లవి మేడం గారి చేతుల మీద జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ మీరు ఆ విషయం ఇక్కడ చెప్పకూడదు. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా గురువులు కేవి ప్రసాద్ మాస్టర్ గారికి, విజయలక్ష్మి మేడంకి, పల్లవి మేడంకి, పద్మ మేడంకి, మంగతాయర్ మేడంకి, ప్రసాద్ మాస్టర్ గారికి, కాసారం శ్రీనివాసరావు మాస్టర్ గారికి, జేవిఆర్ సార్కి. జేవిఆర్ సార్ కూడా ఒక సాంగ్ రికార్డ్ చేసి పెట్టారు మనకి, గ్రూప్లో కూడా పెట్టాను నేను అది. అలాగే మా గురువు శ్రీహరి మాస్టర్ గారు, శ్రీనివాసరావు మాస్టర్ గారికి పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం సార్. మేము పిలిచిన వెంటనే ఈ బిజీ లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కో వర్క్, ఈ రోజు ఖాళీగా దొరికింది మనకు, ఎక్కడికి వెళ్దాం అనుకునే టైంలో కూడా మా కోసం టైం కేటాయించి, మరియు శ్రీహరి మాస్టర్ గారు, శ్రీనివాసరావు మాస్టర్ గారు ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు. స్వాగతం అమ్మ, వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. నాకు తీసుకురావడం కుదరలేదు, అందుబాటులో లేరు, వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్కి వెళ్ళారు. అందరికీ తెలుసా? అయితే ఒక ప్రోగ్రాం చేయాలంటే చాలా ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వస్తారా రారా, ఖర్చు ఎంత అవుతుంది, గురువులు వస్తారా రారా, వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఈ ప్రోగ్రాం సక్సెస్గా చేయగలమా లేదా, చేస్తే గ్రాండ్గా చేయాలి అని ఒక సంకల్పం పెట్టుకున్నాం. చేస్తే సక్సెస్ఫుల్గా హ్యాపీగా అందరూ రావాలి, అలా అయితేనే మనం ప్రోగ్రాం చేద్దాం అనుకొని ఒక టీమ్గా ఏర్పడితే, ఒక టీం కాదు మన అందరం ఒకటే అని మా బ్యాచ్ మొత్తం కూడా సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్గా కూడా చాలామంది హెల్ప్ చేశారు. అలా చేయబట్టే ఈరోజు ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం. అదే కాక మార్నింగ్ కూడా వర్షం వచ్చేలాగా ఉంది. ఒకసారి ప్రసాద్ మాస్టర్ ఫోన్ చేసి, నాన్న వర్షం వచ్చేలా ఉంది, ఏంటి పరిస్థితి అన్నారు. లేదు సార్, మనం చేసేది మంచి కార్యక్రమం, 20 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుస్తున్నాం కాబట్టి ఏ అడ్డంకులు ఉండవు అని చెప్పేసి ఆ సంకల్పంతోనే చేసాం. ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఈవినింగ్ వర్క్ కూడా ఇలానే క్లైమాక్స్ ఉంది, సహకరిస్తే ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వచ్చిన వారందరూ ఓపిక్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరుతున్నాం. మన గురువులు, దైవ సామానులు, మన టీచర్స్ అందరికీ పాదాభివందనం. ముందుగా ఇక్కడ పిలవంగానే వచ్చినటువంటి అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, నా పేరు పుట్టం సుకృష్ణ. నేను ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. అండ్ మా వైఫ్ శ్రావణి. అమ్మాయి, అబ్బాయి వచ్చేసి కృతజ్ఞతలు. మనం చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 20 సంవత్సరాలు అవుతుంది. నిజంగా మన వెనక్కి చూసుకుంటే అప్పుడే 20 సంవత్సరాలు అయిపోయిందా అని అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్గొన్నారో వాళ్ళందరికీ నా నమస్కారాలు. హలో, నా పేరు సురేష్ అండి, హనుమంచిపల్లి. మా వైఫ్ దుర్గా భవాని. తను స్టార్ కిడ్స్లో టీచర్గా చెప్తుంది. ఓకే. పెడమర్తి వసంత కుమార్. నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్ బీఆర్కే శారదలో. ప్రజెంట్ అయితే నాది నా సిస్టర్ ఈ మంత్ మ్యారేజ్ ఉంటుంది. మీరందరూ తప్పకుండా రావాలి.
క్లాప్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హుస్సేన్. నేను ఎలక్ట్రీషియన్గా చేసుకున్నాను ఇక్కడే. నాకు మ్యారేడ్ అయింది, 2 పిల్లలు, బాబు పాప. వాళ్ళకి ఫంక్షన్ ఉంది కాబట్టి రాలేకపోయారు. నాకు ఎలాగో 10th బ్యాచ్ చూడాలనిపించింది కాబట్టి వచ్చాను, లేకపోతే నేను కూడా మిస్ అయ్యేవాడిని. ఓకే, వేదికలు అర్పించిన ఉపాధ్యాయులకు నా పాదాలు. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు చాలా రోజులు బట్టి కష్టపడ్డారు. చాలా మంది గెదర్ చేయడానికి నెంబర్లు కానీ కేటాయించి వాళ్ళకి అందరూ కూడా పిలవడానికి చాలా కష్టపడ్డారు మా వాళ్ళు. నేను ప్రజెంట్ 10th చేసిన తర్వాత ఐటీ చేశానండి. ఐటీ చేసి ప్రైవేట్ ఎలక్ట్రికల్గా వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ శిరీష, నాకు బాబు మానస్ సాయి పేరు. చూడమ్మా. మనకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులు మన మాస్టర్లందరికీ స్వాగతం సుస్వాగతం. వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను బీకామ్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది. నేను 2014 నుంచి జగ్గేపేట కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు ప్రియాంక, పాప తాన్విక ఎల్కేజీ చదువుతుంది, బాబు యోక్షిత్ చిన్నపిల్లాడు. ఇది నా బయట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క కార్యక్రమానికి మన స్నేహితులు ప్రతి ఒక్కరూ చాలా కృషి చేశారు. అందరూ కూడా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ వేదిక అలంకరించిన అందరికీ నమస్కారాలు. వచ్చిన సార్లందరికీ దాదాపు నేను కూడా అందరికీ తెలుసు. మీ జూనియర్ని. నా పేరు పెరుగు లక్ష్మి. మా 2 పిల్లలు. తను మాట్లాడలేకపోతున్నాడు, అందుకే నేనే మాట్లాడుతున్నాను. కొత్త సతీష్ రావాలి, చల్లా అంజీ, సోమవారపు శ్రీనివాసరావు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా తోటి ఉపాధ్యాయులందరూ, మా అన్నగా భావించే వరప్రసాద్ గారు, మంగత గారు, అలాగే పద్మ గారు, పల్లవి గారు, విజయలక్ష్మి గారు, కేవీ ప్రసాద్ గారు మా బావగారు ఆయన. అలాగే మా తోటి మిత్రులు మన కాసాల శ్రీనివాసరావు గారు, అలాగే మా దేవి గారు, అలాగే మన శ్రీనివాసరావు గారు. ఇక్కడ ఈ మన షేర్మేరపేట రాకముందు నేను కుద్రవల్లి 1997 3/4/97 కుదిరాలో తీసుకోవడం, అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నేను తెలంగాణ నుంచి అటు వెళ్తే ఉద్యోగం చేయాలా వద్దా అని చెప్పి ఆ ఊరు చూసినప్పుడు ఎలా ఉందంటే మొత్తం నల్లరేగుడు అనమాట. వర్షం పడతా ఉంది. ఉద్యోగం చేయాలా వద్దా అనుకొని మనం వద్దులే అనుకొని చెప్పి ఉద్యోగరీత వద్దని కుదిరవల్లి అనే ఊరు నుంచి బయటకు వస్తూ ఉంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటి అని అడిగారనమాట ఆ గ్రామస్తులు. ఇక్కడ కొత్తగా అలాట్మెంట్ వచ్చిందండి, నేను వద్దనుకుంటుని వెళ్తున్నానంటే గిరిరాజు గారు, మంగమ్మ గారు అని అదే ఊళ్ళో ఉంటున్నారు టీచర్స్ ఇద్దరు. వాళ్ళు అన్నారు, మాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు, మాట్లాడిన తర్వాత టీ టిఫిన్లు ఇస్తారు కదా మర్యాదగా. అది అయిన తర్వాత అక్కడ నుంచి ఏం చేశారంటే, సార్ నేను ఉద్యోగం చేయలేను, ఎందుకంటే మన కొద్ది గొప్ప తెలుగులో ఉన్న ఆస్తి ఇచ్చి ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ అంత దూరంలో నేను చేయలేను, ఉండలేను అని చెప్పి అక్కడ నుంచి గుడివాడ వెళ్తూ బయలుదేరాను. గుడివాడ బయలుదేరేటప్పుడు ఏం చేశారంటే ఆయన గారు ఫోన్ చేశారు, ల్యాండ్లైన్ ఫోన్ చేసి హెడ్ మాస్టర్ గారికి, మధుసూదనరావు గారు. ఈ మధుసూదనరావు గారు ఫోన్ చేయగానే అతను ఏమన్నారంటే,
మాస్టర్ గారిని బస్ ఎక్కి వెళ్ళొద్దని చెప్పండి, బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు, నాకు ఇవ్వండి, నేను కలుస్తానని చెప్పి మధుసూదనరావు గారిని కలవడం జరిగింది. ఆ మధుసూదనరావు గారు ఇంటికి వెళ్తే ఏమన్నారంటే, ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గురించి ఏదో ధర్నా జరుగుతుంది, మనకు పూర్తిగా అవసరం లేదు. అప్పుడు అతను అన్నారు, మాస్టర్ గారు మీరు మా ఇంటికి రండి, స్నానం చేయండి, స్నానం చేసిన తర్వాత మీరు సినిమాకి వెళ్ళండి. సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమాకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇంటికి తీసుకొస్తారనమాట. మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు ఏంటో అని చెప్పి కూర్చోబెట్టేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూర్చోబెట్టి నాకు ఉద్యోగం వల్ల ఉపయోగం ఏంటి అనేది అతను వివరించి చెప్పడం జరిగింది. సార్ నేను ఇంత దూరం నుంచి రాలేను, ఇక్కడ అంతా కొత్తగా ఉంది, మీరు పని చేయలేమో, ఇక్కడ ఉండలేకపోతానేమో అనే భయంతో వెళ్ళిపోతున్నానంటే, కాస్త మాస్టర్ గారు మీకు తెలియదు, చిన్నపిల్లలు, చిన్న వయసు, మాకు 24 సంవత్సరాలు అనమాట, కాబట్టి మీకు తెలియకపోవచ్చు, దాని విలువైన మీకు తెలియదు, ఎన్ని ఆస్తులున్నా ఏదున్నా ఉద్యోగమే అని చెప్పడం జరిగింది. అతని వల్ల నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను వాటికి. అతను మొన్న ఈ మధ్య కాలంలో 98, 99 బ్యాచ్ 7th క్లాస్, దాదాపు 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల తర్వాత కూడా ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ పెట్టారు ఇక్కడ. ఆ స్కూల్ యూపీ స్కూలే. 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిలిచి మననే మార్చి 10వ తారీఖున మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. ఆ ఊరు నుంచి ఇవాటి దాకా ఆ ఊరి వాళ్ళతో ఇవాటికి నా పరిచయాలు, బంధుత్వం అలాగే కొనసాగుతూ ఉంది. అక్కడ ఉన్న పిల్లలు ఈ రోజుకి మర్చిపోకుండా అంతా దాదాపు 100 మీటర్ల దూరం నుంచి సన్నాయి మేడంతో దండలు పూలు చల్లడం అంటే చూపిస్తున్నారు. చిన్నపిల్లలు కదా వాళ్ళు, అంత గుర్తుండరేమో అనుకున్నాం, అంత భారీగా చేశారు వాళ్ళు. ఆ ఊరిని ఇప్పటికీ నాకు అనుబంధం చాలా ఉందన్నమాట. అంటే ఎంత అభిమానించి ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ కొంతమంది కుర్రవాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు, ఫోన్లో మాట్లాడించారు. వాళ్ళు ఒక అభిమానం చూస్తుంటే మన జీవితంలో ఉపాధ్యాయుడికి కావాల్సింది ఏంటంటే తప్పు కాదు, మీరు చూపించే ప్రేమ అభిమానాలే మాకు కొండంత అండ, అదే మాకు పెద్ద తప్పు కొండ అంటే బంగారు గని లాంటిది. మేము ఏం ఆశించాం. ఎవరైతే మా విద్యార్థులు మా దగ్గర చదివారో వాళ్ళు బాగుపడితే స్థిరపడ్డారనుకోండి, ఇక్కడ కనబడ్డారనుకోండి, సార్ ఈ ఉద్యోగం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పారనుకోండి, మాకు చాలా ధైర్యం వస్తుంది అన్నమాట. అమ్మయ్య మన పిల్లలు డెవలప్ అయ్యారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారనే భావన మాలో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పూర్వ విద్యార్థులు మరియు ఎక్కడెక్కడ వచ్చి దూర ప్రాంతం నుంచి వచ్చారు, చాలా రోజులు మిమ్మల్ని అందరూ చూడగా, కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు, అలాగే ఈ సమావేశానికి ఎవరెవరైతే ఏర్పాటు చేశారో మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈమె మా వైఫ్, నాకు 2 పిల్లలు, ప్రహర్షిత అండ్ వరుణ్ సాయి. ఇక్కడికి అందరూ చాలా ఆనందంతో వచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కూల్కి ఎలా వచ్చాము అసలు మేము, ఈ స్కూల్కి నేను కాన్వెంట్లో 7th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఆ టైంలో చదువుల పండగ కార్యక్రమం ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రసాదరావు మాస్టర్ గారు కాన్వెంట్ స్కూల్కి వచ్చి అక్కడ ఉన్న ఒక మేడమ్స్ని కన్విన్స్ చేసి మమ్మల్ని ఇలాంటి పెద్ద కుటుంబంలో జాయిన్ చేయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ రోజు నెక్స్ట్ శ్రీనివాసరావు గారు సోషల్ మాస్టర్ సార్, మాకు బాగా సోషల్ మాస్టర్ సార్ కంటే కూడా కాసాల మాస్టర్ అంటే చాలా ఫేమస్, మాకు చాలా ఇష్టం సార్. ఆ సార్ మమ్మల్ని చదువు చదవాలి, ఆటలు ఆడాలి అని మమ్మల్ని ఆ టైంలో క్రికెట్ మీద బాగా ప్రోత్సహించారు మమ్మల్ని. ప్రతిసారి క్రికెట్ ఎలా జరుగుతుంది, ఎట్లా ఆడుతున్నారు, మీరు బాగా ఆడుతున్నారా, లైక్ అలాంటి ఇంకా మమ్మల్ని ప్రోత్సహించారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమయంలో మమ్మల్ని చాలా అన్ని రకాలుగా ప్రోత్సహించారు. పల్లవి మేడం గారు కావచ్చు, పద్మ మేడం గారు కావచ్చు, హిందీ మేడం గారు, హిందీ రాయడమే రాదు, అలాంటి మేడం గారు మాతో హిందీ పాఠాలు హిందీలు మాట్లాడించారు. నెక్స్ట్ శ్రీహరి మాస్టర్ గారు పద్యాలు బాగా చెప్తారు, మాతో పద్యాలు బాగా పాడించారు, బాగా కొట్టారు, చాలా బాగా కొట్టారు. ఆ దెబ్బలు మేబీ మీ ఆశీర్వాదాలు అందరినీ మమ్మల్ని ఇలా పైకి ఇలా ప్రయోజకులుగా మార్చాయి. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం.
మా కెరియర్లో మేము చాలా ప్రయోజకులుగా మారాము. అవన్నీ మీ ఆశీర్వాదాలు సార్. మీరే లేకపోతే మేము మేబీ ఇక్కడ దాకా రాకపోవచ్చేమో, మధ్యలో డిస్కంటిన్యూ అవ్వచ్చేమో, ఇలా కొన్ని కారణాలు జరగకుండొచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువువర్యులు మరియు మేడమ్స్కి మరియు అదేవిధంగా సార్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కమ్మాలపల్లి సైదేశ్వరరావు, మాది రామచంద్రపేట విలేజ్. నేను ప్రజెంట్ డిగ్రీ పూర్తి చేసి ప్రజెంట్ 2021 నుంచి జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ నాకు ఒక పాప, మా మిస్సెస్ అంటే కొంచెం వేరే కార్యక్రమం ఉండి వెళ్ళవలసి వచ్చింది, నేను ఒక్కడనే హాజరయ్యాను. అదేవిధంగా ఈరోజు ఈ స్థానంలో నిలబడి ఇలా ఉన్నాము అంటే మన గొప్ప వరం ఏంటంటే మన గురువులు మనకి నేర్పిన విద్య వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఇలా ఉన్నాం. ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువు వల్లే ఈరోజు ఏదో ఒక స్థాయిలో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదైనా చేసుకొని తన కుటుంబాన్ని జీవనం పోషిస్తూ తను ఎదుగుతూ ఈరోజు ఇలా నిలబడ్డాడంటే కారణం మన వెనకున్నటువంటి గురువులు. మొట్టమొదటిసారిగా తల్లిదండ్రుల తర్వాత మన్ని పెంచి పోషించి ఒక 10th క్లాస్ వరకు చూసుకున్నది ఎవరైనా ఉన్నారంటే మొదటగా తల్లిదండ్రులు, తర్వాత గురువువర్యులే. ఎందుకంటే తల్లిదండ్రులు ఏంటంటే వాస్తవంగా మన్ని స్కూల్కి పంపించేసి వాళ్ళ పనులకి పొలం పనులకి వెళ్ళి మన బాబు చదువుతున్నాడా లేదా అనేది ఉన్న పరిజ్ఞానంతో చూసుకోపోయేది. దయచేసి మనం కూడా అలాగే చదువుతూ మన గురువులు చెప్పినటువంటి పాఠాలు నేర్చుకొని అదేవిధంగా వారితో దెబ్బలు తిని ఆ రోజు తిన్న దెబ్బలే ఈరోజు మనం కాళ్ళ మీద నిలబడటానికి కారణం అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ రోజే కనుక మనని గద్దించి కొట్టి లేదా ఇంకో విధంగా మనకి చదువు నేర్పి ఉండకపోతే ఈరోజు మనం ఈ పాఠాలు నేర్చుకునే వాళ్ళం కాదు, ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలను కూడా మనం చదివించుకునే విధంగా ఏర్పాటు చేసుకుందాం. ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా చదువు లేకపోతే శూన్యం. ధనం మూలం అన్ని ఒక పక్క పెట్టు, ఒక చదువుకున్న విద్యార్థిని ఒక పక్క పెట్టు, రెండు సమానమే. విద్య అనేది ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకొచ్చు, జీవించవచ్చు, తన కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అదే విద్య అనేది లేకపోతే చిన్న ఉద్యోగమైనా కానీ చేసుకుని బతుకుతాం. కానీ ఏంటంటే స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించాలంటే చదువు అనేది చాలా అవసరం. ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గురువువర్యులందరికీ పాదాభివందనం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇంత దిగ్విజయంగా అందరూ కోఆపరేషన్తో అందరి సహకారంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ముందుగా మనకి ఈ స్థాయికి రావడానికి అందరూ చెప్పుకుంటూ వచ్చారు. తల్లిదండ్రులు ఫస్ట్, తర్వాత మాస్టర్లని. నా దృష్టిలో ఫస్ట్ మాస్టర్లే. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక దెబ్బేస్తారు, కానీ మాస్టర్లు మనకి వేసింది గుర్తుండిపోయేలాగేస్తారు. ఆ విధంగా మనకి చదువు నేర్పుతారు. నేను ఎన్నో ఒడిదుడుకు ఎక్కువ వచ్చాను, కానీ స్టడీ పరంగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. కానీ లాస్ట్లో స్టడీ కాకుండా వేరే ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను విజయవాడలో ఫుడ్ బిజినెస్ పెట్టాను, పర్లేదు. దానికి మీ అందరూ కృషి వల్ల నేను ఒక స్థాయికి ఎదిగానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధా రావాలమ్మ. నమస్కారాలండి. నాతోటి ఫ్రెండ్స్ హాయ్ అండి. నా పేరు రాధా, హనుమంచిపల్లి. నేను ఇంటర్ వరకు చదువుకున్నా, స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్నా. మా వారు గ్రామ పంచాయతీలో చేస్తారు. మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. 6th 7th చదువుతున్నారండి. థ్యాంక్ యూ. ఒక మాట, ఇంత కష్టపడి చేసినందుకు, ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసినందుకు, ముఖ్యంగా బాయ్స్కి, అలాగే మా కోసం రాజేశ్వరి చాలా కష్టపడ్డది. రాజేశ్వరికి మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మెయిన్ కారణం మీరే. థ్యాంక్ యూ. నెక్స్ట్ సట్టు లక్ష్మి. మా హస్బెండ్ మున్సిపాలిటీ
ఆఫీస్లో ఆర్ఐగా చేస్తున్నారు. మేము కోదాడలో ఉంటున్నాం. నాకు 2 బాబులు, 8th 7th 6th. ఓకే పిల్లలు ఉన్నారు. హలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జడ లక్ష్మణ. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్టేజ్ని అలంకరించినట్టు మా తోటి ఉపాధ్యాయులందరికీ, మా విద్యార్థులు చూడంగానే కడుపు నిండిపోయింది. చాలా సంవత్సరాల క్రితం చూసా అమ్మాయిలంతా అబ్బాయిలు, చాలా చాలా మార్పులు, పిల్లలు అంతా చాలా సంతోషంగా అసలు వచ్చిన దగ్గర నుంచి చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక రకమైన ఫీలింగ్. అంతా ఇంతమంది ఉన్న నా కుటుంబం అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. అన్నం లేదా? ఓకే, హనుమంచిపల్లి వస్తుంది. ప్రస్తుతానికి అక్కడ చేస్తున్నాను నేను. శనిమోత్పేట చేసేటప్పుడు స్కూలు హై స్కూల్ అయిన తర్వాత డివైడ్ అయింది. నేను 5th వరకు చేసి అక్కడ ఉండిపోయాను. తర్వాత మన వాళ్ళంతా హై స్కూల్కి వచ్చారు. అంతా మీరంతా నా దగ్గర చదువుకుని వచ్చారులే, కానీ కొద్దిగా 10thలో నేను ఉన్నానా లేదా అన్నది నాకు కొద్దిగా డౌట్గా ఉంది. అయితే ఎలిమెంటరీ వరకు నా దగ్గర చదువుకున్నారు. ఇక 7th 9th దాకా ఉన్నారా? 8th దాకా ఉన్నట్టున్నారు. కానీ అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు కనపట్లా. పిల్లలందరూ చక్కగా హ్యాపీగా మీరంతా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి, మంచి ఆరోగ్యాలతో మంచి పిల్లలతో సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు రాను రాను ఏంటంటే పిల్లలు మీ ఎప్పుడు చక్కగా 4 దెబ్బలు కొట్టినా చెప్పినా విన్నారు. కానీ ఈరోజు పరిస్థితి అక్కడ లేదు. మమ్మల్ని బెదిరించే స్థితిలో ఉన్నారు పిల్లలంతా. చదువు మీద ధ్యాస లేదు. సెల్ ఫోన్లు, ఫ్రెండ్స్, స్కూళ్ళల్లో కూడా విపరీతమైనటువంటి బూతులు మాట్లాడుతున్నారు. అంతకుముందు ముందు వచ్చి మాట్లాడాలంటేనే మీరంతా ఆలోచించేవాళ్ళు. కానీ రాను రాను పరిస్థితి స్కూళ్ళల్లో దిగజారిపోతుంది. మీరు గుర్తుంచుకున్నట్టుగా, టీచర్ని గౌరవించినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి తరం రేపు పాటించదో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు విద్యా వ్యవస్థ దిగజారిపోతూ ఉంది. దీని అంతటి కారణం ఏంటంటే ఈ మీడియా, సెల్ ఫోన్లు, మరి ఈ ఫ్రెండ్స్ వల్ల కూడా కొంత ఆగమైపోతూ ఉంది. అవన్నీ మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. మీ పిల్లలకి ఈ సెల్ ఫోన్లకి దూరంగా ఉంచండి. కొద్దిగా మోరల్ వాల్యూస్ని చిన్నప్పటి నుంచి నేర్పండి టీచర్లు. ఎందుకంటే రాను రాను స్కూళ్ళలో పిల్లలు వినే స్థితిలో లేరు. మా వంతు మేము కృషి చేస్తున్నా కూడా పిల్లలు పట్టించుకునేటువంటి స్థితిలో లేరు. ముఖ్యంగా ఇంక చిన్నపిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా మీ తల్లిదండ్రులు అందరూ మోరల్ వాల్యూస్ నేర్పించండి. బాగా చిన్న పెద్ద గౌరవం నేర్పించండి. మంచి పొజిషన్లో తీసుకురావడానికి మీరంతా కృషి చేయాలి. తర్వాత ఉపాధ్యాయులు ఫస్ట్ మీరే తల్లిదండ్రులు మాత్రం బాగా పట్టించుకోండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల్ని, మీ అత్తమామల్ని అందరినీ చక్కగా సుఖంగా చూసుకోండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా పెద్దవాళ్ళని గౌరవించడం అనేది నేర్చుకోండి. అది ఒక చిన్న విషయం చెప్తున్నా, అది పాటించండి. గౌరవం సమాజంలో ఒక మంచి స్థితిలోకి మీరు తీసుకురావాలి. ఇదంతా కూడా ఈ సమాజం మొత్తం మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే పాటిస్తారో మీ పిల్లలు పాటిస్తారు. అదేవిధంగా సమాజం కూడా మంచి పద్ధతుల్లో వెళ్తుంది. కాబట్టి ఈ 4 విషయాలు నేను చెప్పింది గుర్తుంచుకొని మీరు పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ప్రస్తుతానికి నేను హనుమంచిపల్లి హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. మీరంతా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత ఇదిగా మీరు ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
మరి ఆగడ ఇంకొక ఈ కెమెరామెన్ ఈయన కూడా నాకు స్టూడెంట్ అవడం గవర్నమెంట్ వాళ్ళు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుని మీరు వీలు కుదిరినప్పుడు చేసుకుని అందరూ కలిసి చక్కగా పండగ వాతావరణాన్ని ఏర్పరచుకొని ఒకరినొకళ్ళు మంచి చెడులు అంతా కూడా మాట్లాడుకొని ఒకరినొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రమణాన్ని నేర్పిన మా ఫిజిక్స్ సార్ మా 10th క్లాస్లో మా కాడికి ఇక్కడికి వచ్చారు సార్. ప్లీజ్ సార్. వేదిక మీద ఉన్నటువంటి మా గురువు గారు అంటే నేను మాస్టర్ ప్రసాద్ గారి దగ్గర మా గురువు గారు ప్రసాద్ గారికి నా ఇప్పటికీ ఎంగే మీకంటే ఎంగే కాదు మీకంటే ఎంగే చూడండి. తర్వాత మా చిన్ననాటి క్లాస్మేట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ దాకా విజయలక్ష్మి మీ ఇద్దరం ఒకేసారి స్కూల్కి రావడం జరిగింది విజయలక్ష్మికి. తర్వాత పల్లవి గారు మన షేరంపేట ప్రైమరీ స్కూల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు మేము హై స్కూల్లోనూ మేడం గారు. పద్మ గారు హిందీ మేడం గారు ఎక్కువగా పరిచయం అప్పుడు, కానీ బిల్స్ చేయడంలో వాటిలో చాలా స్కూల్లో సహకారంగా ఉండేవాళ్ళు. మేడం గారితో కూడా మంచి అనుబంధం ఉంది. తర్వాత మంగతాయి మేడం గారు, ప్రసాద్ మాస్టారు, బీరవాడ శ్రీనివాసరావు అంటారు మాస్టర్కి సెంటిమెంటు. ఇప్పుడు 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 నాకు మీకు కాసారి శ్రీనివాసరావు, మాకు బీరవాడ శ్రీనివాసరావు. బి అంటే బీరవాళ్ళు మాస్టర్ కంపెనీ ఉంది కాబట్టి ఓకే. తర్వాత శ్రీహరి గారు, తర్వాత మన శ్రీనివాసరావు మాస్టర్, వీళ్ళందరూ మాతో పనిచేసేటప్పుడు వీళ్ళందరికీ నా యొక్క గెట్ టుగెదర్ శుభాకాంక్షలు. ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినటువంటి 2005-06 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇలాంటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు కూడాను. ఇక నేను 2005 నవంబర్ 11 కదా 11/11/2005న నేను విజయలక్ష్మి గారు, ప్రసాద్ మాస్టారు కొత్తగా రావడం జరిగింది. అప్పుడు నాకు సీనియారిటీ లేదు, కొత్త అయినప్పటికీ 10th క్లాస్ ఫిజిక్స్ బాధ్యతలు అప్పచెప్పారు. నా వంతుగా నేను కష్టపడ్డానని అనుకుంటున్నాను. తర్వాత 2009 వరకు కూడా 4 బ్యాచ్లు 10th క్లాస్ ఫిజిక్స్ చెప్పడం జరిగింది. మిగతా 8th క్లాస్ మ్యాథ్స్ కూడా చెప్పడం జరిగింది. ఇలా 4 సంవత్సరాలు ఇక్కడ పనిచేసాము. ఈ 4 సంవత్సరాల్లో నా వంతు కృషి నేను చేశానని అనుకుంటున్నాను. తర్వాత ఏ విద్యార్థి అయినా సరే మంచిగా ఎదిగి ఒక స్థాయికి రావాలంటే మన సజేశ్వరరావు చెప్పాడు తల్లిదండ్రులు గురువులు అని. దాంతోపాటుగా మీ యొక్క పట్టుదల, ఆ తర్వాత దేవుని యొక్క అనుగ్రహం ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఒక స్థాయికి వస్తారు అనేది నా విశ్వాసం. మీరందరూ కూడా మీ పిల్లల్ని ఈ 4 విధాలుగా అంటే తల్లిదండ్రులు తప్పు చేయకుండా చూసుకోవాలి. తర్వాత గురువులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతారు. తర్వాత ఈ రెండిటితో పాటు మీ పిల్లల యొక్క పట్టుదల ఉంటేనే పైకి వస్తారు. ఆ తర్వాత దైవాధీనం. ముందే దైవుని వేడుకోకూడదు, చివరాఖరిగా ఊరికి కావాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.